plus. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా సీనియర్ గురువుకు సన్మానం. కడప నగరంలోని ట్రంక్ రోడ్లో ఉన్న మౌలానా ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ షబ్బీర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా సీనియర్ గురువు పద్మయోగా సెంటర్ నిపుణులు బ్రాహ్మణ సంఘం నగర మహిళా మాజీ అధ్యక్షురాలు కె పద్మావతిను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ క్లబ్ కో చైర్మన్ మొహమ్మద్ తాజుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా గురువుగా కె పద్మావతి గత 23 సంవత్సరాల నుండి యోగాలో ఉచితంగా సేవలందిస్తూ రాష్ట్ర స్థాయిలో పలు అవార్డులు సన్మానాలు అందుకోవటం ప్రశంసనీయమన్నారు. అదే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవా రంగంలో కూడా ఉత్తమ సేవలందించడం ఎంతో అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవలందించాలని తెలుపుతూ శుభాకాంక్షలు తెలిపారు. సన్మాన గ్రహీత కె పద్మావతి మాట్లాడుతూ యోగా అనేది ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు అని అన్నారు. అంతర్జాతీయ యోగా సందర్భంగా ఈరోజు మన రాయల్ రసీల్ గారు స్టూడియోలో మనకి మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాము. మేము ఒక 25 years నుంచి యోగా మీద చాలా రీసెర్చ్ చేసి చాలామందికి యోగా చెప్పడం చేయడం దాని గురించి మంచి జరగలేదు. ప్రతి ఒక్కటి కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా ఉచితంగా చేస్తున్నాను. మా నాన్న ఏ సేవాభావంతో చేయాలి ప్రతి ఒక్కటి అన్నవారు. కొన్ని బ్రాంచ్లు కూడా ఒక 10 మంది ఉంటే కనుక వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఒక బ్యాచ్ తయారు చేయాలి. అలాగే హోమియోపతి కాలేజీ కూడా మా గురువులు మేమంతా కలిసి కూడా వెళ్ళి ఒక 100 members డాక్టర్స్కి హోమియోపతి డాక్టర్స్కి యోగా క్లాసులు అక్కడికి ఉచితంగా మేమే వెళ్ళి చక్కగా ఒక 7 days కోర్స్ చేశాను. మేము అట్లా చాలా సెంటర్స్లో పెట్టాము. వీళ్ళంతా కూడా మా శిష్యులే, మా దగ్గర నేర్చుకున్న వాళ్ళే. వీళ్ళందరికీ కూడా షుగర్ ఉంది, ఒడిపప్పులు చాలా ప్రాబ్లమ్స్తో వచ్చేవాళ్ళు. నేను కేవలం యోగా ఫుడ్ గురించి బాగా మాట్లాడి చేసి దాంతో మెయింటెనెన్స్ చేసేదాన్ని. వాళ్ళు కూడా అట్లాగే నా మాట ప్రకారమే వాళ్ళంతా చేసుకునేవాళ్ళు. ప్రతి ఒక్కరికి కూడా బాగా కథకం చేయడం, ఎన్ని మందులు వాడినా ఎన్ని చేసినా కూడా యోగా తర్వాత ఎదుర్కొంటాము. మన శరీరంలో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. అంటే మనం ఫుడ్ మెయింటెనెన్స్ ఒక మిషన్ పక్కన పెట్టామంటే అది తుప్పు పెట్టిపోతుంది. అట్లాగే మనం యోగా చేయకుండా ఉంటే మన బాడీ అంతా ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోతుంది. మిషన్ రన్నింగ్లో ఉంటే బాగా కుట్టుకోవచ్చు బాగా. అట్లా మనం కూడా రన్నింగ్లో యోగా చేసుకుంటూ అన్నీ బాగా తిరుగుతూ మంచిగా పనులు చేసుకుంటూ ఉంటే మన బాడీ కూడా బాగుంటుంది. ఇప్పుడు చాలా రకరకాల వింపజబ్బులు వస్తున్నాయి. అన్నిటికీ కూడా యోగానే పరిష్కారం. ఫస్ట్ ఎయిడ్ మటుకు యోగానే నా అభిప్రాయం. చాలామంది వస్తారు తల తిరుగుతుంది అదే అని, వాళ్ళకి తగ్గ ఆసనాలు మేము చూసుకొని చక్కగా చెప్తూ ఉంటాము. అవే చేస్తుంటారు. ఇప్పుడు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అందరికీ. దాని నుంచి తగ్గ ఫుడ్ ఇట్లాగా ఇది తినండి అవి తినండి చేయండి, ఆ షుగర్కి సంబంధించిన ఆసనాలు చెప్పడం చేస్తాం. అట్లా ప్రతి ఒక్కటి కూడా యోగా నుంచి మేము చేస్తాం. ఇంకా పలు రేడియో స్టేషన్లో ప్రోగ్రామ్స్ కూడా చేసాము. పిల్లలకు కూడా మేము సమ్మర్ క్యాంప్స్ ఇవన్నీ పెడుతూ ఉంటాము. మే నెలంతా పిల్లలు పెడుతూ ఉంటాము. విడిగా కూడా పెద్దవాళ్ళు కూడా ఒక 10 మంది రాలేమంటే పెద్ద వయసు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయి చెప్పేసేసి అక్కడ ఒక లీడర్ని తయారు చేస్తుంటాను. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు అయిపోతారు టీచర్స్ అనమాట. మళ్ళీ నన్ను అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటారు. నేను వెళ్ళి వాళ్ళకి సలహాలు ఇస్తూ చేస్తూ ఇట్లా చేయండి అది ఇది అని చెప్తూ ఉంటాను. ఇప్పుడు నా ఏజ్ 62 అయినా కూడా నేను యోగా చిన్నప్పటి నుంచి చేయడం చాలా తేలిగ్గానే ఉంది. ఏం వల్ల ఇంత మటుకు ఏమి లేకుండా బాగానే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వేరే మాటలు వేరే టీవీ సీరియల్స్ సినిమాల గురించి నేను మాట్లాడి యోగా చేయండి, మీ చేతులు ఎప్పుడైతే చప్పట్లు కొట్టండి, కాళ్ళు ఊపుకుంటూ కూర్చోండి, కనీసం నడవండి, గుడి చుట్టూ ప్రదర్శనలు చేయండి, అట్లా చిట్టి పుట్టివన్నీ తోచినవన్నీ చెప్తాం. ప్రతి చిన్నదానికి ఆటోలు ఎక్కి చేసి ఇక్కడికి అట్లా వెళ్ళకూడదు. కొంచెం నడుస్తుంటే మన శరీరానికి నడక చాలా ఆరోగ్యం. నెక్స్ట్ ఏంటంటే వాటర్ బాగా తాగుతూ ఉండాలి. మన రక్తం అంతా బాగాలంటే రక్త ప్రసరణ బాగా జరగాలంటే మనం కంపల్సరీగా యోగా చేయాలి. ప్రతి ఒక్కళ్ళు కూడాను నీళ్లు బాగా తాగాలి, వెజిటబుల్ జ్యూస్ తాగాలి, కారం మసాలాలు ఇవన్నీ తినకుండా కూడా ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా 95 ఏళ్ళు 100 ఏళ్ళ వరకు కూడా ఆరోగ్యంగా ఉంటారని నా అభిప్రాయం. ప్రతి ఒక్కళ్ళు కూడా యోగా చేయండి. యోగా దినోత్సవం సందర్భంగా మనకి షబ్బీర్ గారు ప్రతి సంవత్సరం కూడా వచ్చి మమ్మల్ని పిలిచి ఈ సన్మాన కార్యక్రమం మేము ఎక్కడ చాలా చోట్ల చేస్తుంటాం. అన్ని చోట్ల కూడా మన షబ్బీర్ గారు వస్తారు, అదంతా చూస్తారు. ఆయన చాలా ఏళ్ళ నుంచి తెలియబెట్టి యోగా డేని ముందుగానే మాకు 1 week ముందు మేడం యోగా డే ఉంది మీరు కంపల్సరీగా రావాలి
చెప్తూ ఉంటారు. ఆయనకి నేను ఎక్కడ చేసిన ఏ ప్రోగ్రామ్స్లో కూడా ఆయన వస్తుంటారు. వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు కూడా వచ్చి మేడం మేడం అని చేస్తూ ఉంటారు. 20 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము. ఇక్కడ గ్రామాల్లో ఒక 15 సంవత్సరాల నుంచి చెప్తున్నాం. ఇప్పుడు కూడా మొదలైతే చేస్తూనే ఉన్నాం, వస్తున్నాం అని చెప్తూనే ఉన్నాం. ఇది కాకుండా హెడ్ ఆపరేషన్లు అవి కూడా కొన్ని చేయించున్నాము. పేద పిల్లలకి పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా మేము చేయిస్తూ ఉంటాము. కొంచెం చందాలు తీసుకుని మన సిద్ధార్థ స్కూల్ ఆయన కూడా మాకు మంగళసూత్రాలు వార్షిక అభివృద్ధి అలా చేశారు చాలామంది. మిగతాదంతా మేము వేసుకుని అట్లా పెళ్ళిళ్ళు చేశాము. మా ఫ్రెండ్ లక్ష్మి గారిని ఆమె నేను కలిసి బాగా పెళ్ళి సేవాభావం మాకు మొదటి నుంచి ఉంది. ఈరోజు వచ్చింది ఏమీ కాదు మాకు. అందుకని యోగా చేసే వాళ్ళకి ఏమవుతుందంటే ఆరోగ్యం బాగుంటుంది, మానసిక ఉంటుంది, కోపతాపాలు కూడా ఉండవు. యోగా వలన చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. మానసిక ఒత్తిడి తగ్గుతుంటాయి. ఎవరిని కూడా ఇంచుమించుగా ఏమైనా ఓర్పు సహనం అనేది యోగా చేయడం వల్ల వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. ఓకే సార్, నాకు తెలిసి ఓకే సార్. ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి యోగా గురువులు కొన్ని వేల మందికి యోగాలో శిక్షణ ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతూ సమాజంలో వాళ్ళ వంతు కృషి చేసే విధంగా ప్రోత్సహించి వాళ్ళను ఆరోగ్యవంతులుగా అందరూ ఉండేలాగా తీర్చిదిద్దినటువంటి కే పద్మ గారికి ఈరోజు నేను సన్మానం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు. ఇలాంటి గురువులు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ యోగా దినోత్సవంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. యోగా ఈ రోజుల్లో జిమ్ ఉంది, కానీ ప్రపంచం పుట్టినప్పుడు యోగా దీనికి ఆదరణ ఒకప్పుడు తక్కువ అయిపోయింది, తెలియదు. ఇప్పుడు పద్మ లాంటి మేడంలు చాలామంది వచ్చారు. ఆరోగ్యం గురించి యోగా గురించి అవగాహన కలిగించి ప్రతి ఒక్కరికి వారి ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా సహకరిస్తున్నందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమం చేయడంలో సభ్యులు సాగి చిన్న ప్రోగ్రాం అని కాదు, పెద్ద ప్రోగ్రాం అని కాదు, వ్యక్తిత్వం గొప్పవాడు చిన్నవాడు అని కాకుండా ప్రతి ఒక్కరిని ఆహ్వానించి వాళ్ళను ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యే విధంగా ప్రోత్సహించి ప్రతి ఒక్కరికి అభినందిస్తూ ముందుకు సాగుతున్నటువంటి సభ్యులు గారికి ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మీరు చాలా చేయాలి సభ్యులు గారు. మేము మీ ప్రోగ్రాం అంటాము. మేము యోగా గురించి చాలా తక్కువ తెలుసు. నేను చైర్మన్ది. మేము చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటాము. కార్డియాక్ ప్రోగ్రాము, స్విమ్మింగ్ అయితేనేమి, పల్స్ పోలియో అయితేనేమి చెప్పుకుంటూ కూడా చాలా ఉన్నాయి. సందర్భం అయితే అది కాదు, సందర్భం యోగా. ఈరోజు యోగాలో నా మనవాళ్ళు కూడా శిక్షణ పొందుతున్నారు యాక్టివిస్ట్ ద్వారా. అక్కడ యోగా మాస్టర్ ఉన్నారు. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. నన్ను చూడగానే చూసాను, అదే చూసాను అదొక వీడియో. అలాంటి వారికి ధన్యవాదాలు తెలుసు. మేడం గారికి అందరికీ ధన్యవాదాలు.